ఫిట్ పర్సన్ శంకర బాలాజీ గారు 9/7/2025న ఇచ్చిన ప్రెస్ నోటు ఒరిజినల్ కాపీ ఈరోజు నా వద్దకు రావడం జరిగింది. దానిలో శ్రీ శంకర బాలాజీ గారు మఠం అర్చకులు, కుటుంబ సభ్యులు, సిద్ధాంతులు నిర్ణయించడం జరిగిందని వారు చెప్పారు. మాకు పంపిన లెటర్లో అర్చకులు, సిద్ధాంతులు నిర్ణయం చేశారని వారు అన్నారు. రెండింటిలో విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. దీనికి వివరణ ఇవ్వడానికి మేము ముందుకు రావడం జరిగింది. నొస్స మారుతి మహాలక్ష్మి గురుపత్ని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం అర్చకులు, ఆధ్వర్యులు కేవలం మఠం ఉద్యోగులు. వారికి మఠంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. నారాయణ దీక్షితులు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో గౌరవ సుప్రీంకోర్టు అర్చకులు కేవలం ఉద్యోగులని, వారి బాధ్యతలు మతపరమైన ధార్మిక విషయాలు కావని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలానే గౌరవ సుప్రీంకోర్టు పన్నాలాల్ బన్సీలాల్ పిట్టి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో గౌరవ సుప్రీంకోర్టు ఆధ్యాత్మిక విషయాలలో, మఠం సంబంధ వ్యవహారాలలో సెక్యులర్ అథారిటీకి మరి ఏ ఇతర వ్యక్తికి ఏ విధమైన అధికారం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. అర్చకులు, ఆధ్వర్యులు కేవలం ఉద్యోగస్తులు మాత్రమేనని, వారి నియామకంలో ఎక్కడా కూడా పూర్వ మఠాధిపతులు వారికి గతంలో ఎప్పుడూ లేని కొత్త ఆధ్యాత్మిక కార్యక్రమాలు రూపొందించుటకు కానీ నిర్వహించుటకు కానీ ఏ విధమైన అధికారము ఇచ్చి ఉండలేదు. లేని అధికారంతో వారు చేసే నిర్ణయాలు, అమలు చేసే బాధ్యతలు ఫిట్ పర్సన్ గారికి కానీ మరి ఏ ఇతర మఠం ఉద్యోగికి కానీ లేవు. ఫిట్ పర్సన్ గారు మా అనుమతి తీసుకోకుండా, మాకు కనీస సమాచారం ఇవ్వకుండా మేము నిర్ణయం తీసుకున్నామని పత్రికా ప్రకటనలు ఇవ్వడం తగదు. ఫిట్ పర్సన్ గారికి కూడా మఠం యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్ణయం చేసే అధికారము లేదని భక్తులకు, శిష్యులకు తెలియజేస్తున్నాను. మా యొక్క రాతపూర్వక అనుమతి లేకుండా కుటుంబ సభ్యులు అందరూ నిర్ణయం చేసినట్టుగా విడుదల చేసిన ఈ ప్రకటనకు నాకు, పూర్వపు మఠాధిపతులతో నామినేట్ కాబడిన గోవిందస్వామికి మరియు వరదరాజస్వామికి ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.